హాయ్ హలో నమస్తే, నేను మణిప్రసాద్ ఆత్రేయపురం. ఇప్పుడు మనం గోవాలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ మపుసా మార్కెట్లో ఉన్నామండి. ఇది గిరిజనులచే ఏర్పాటు చేయబడినటువంటి మార్కెట్. కాలక్రమేణా చాలామంది వచ్చారనుకోండి. చాలా వరకు గిరిజన ఉత్పత్తులు ఎక్కువగా లభ్యమయ్యేటువంటి ఈ మార్కెట్ అనమాట. ఇక్కడ ఈ మార్కెట్లో మనం ఉన్నాము. ఈ మార్కెట్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ మార్కెట్లో ఉన్నటువంటి విశేషాలు వింతలు అన్నీ కూడా మనం చూడవచ్చు. పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మపుసా మార్కెట్లో అయితే మేము ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనం చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. లేడీస్కి సంబంధించినటువంటి బ్యాగులు అవన్నీ ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి. అలాగే కత్తిపేటలో కత్తులు చూసారా కింద మనకి ఎలా ఉన్నాయో. చాలా చాలా అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. చూడండి, మన కత్తిపేట ప్లస్ స్టూలు ప్లస్ కత్తిపేట అనమాట. ఇది రకరకాలుగా ఉంది చూడండి. స్టూల్గా వాడుకోవచ్చు, అదేవిధంగా మనం కత్తిపేటగా కూడా వాడుకోవచ్చు అనమాట. దాన్ని మొక్కలు, సెల్ ఫోన్ పౌచులు, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే బట్టలు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ అంతా బట్టలతోటే ఉంది. మనం సంతలు చూస్తాం కదా, మన సైడ్ సంతలు ఎలా ఉంటాయో ఈ విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గొడుగులు, వాటర్ ప్రూఫ్ సంబంధించినటువంటి సామాన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా అవే కనబడుతున్నాయి. కళ్ళజోళ్ళు ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం వెళ్ళి గోల్డ్ది రకరకాల చాలామంది అయితే ఈ మార్కెట్కి వస్తున్నారు. శుక్రవారం మార్కెట్ అయితే ఫుల్ బిజీగా ఉంటుందంట. మిగతా టైంలో కూడా మార్కెట్ ఉంటుంది, కానీ ఇది బిజీగా ఉండేటువంటి అవకాశాలు అయితే తక్కువ. ఇప్పుడైతే మాత్రం శుక్రవారం మార్కెట్ అయితే ఫుల్ బిజీ. మపుసా మార్కెట్. ఇందులో రకరకాల బట్టలు ఉంటాయి. మనకు కావాల్సింది ఏరుకోవడమే, బార్గెన్ చేసుకోవడం, ఏరుకోవడం, కొనుక్కోవడం అంతే. 100 రూపాయల నుంచి ఉంటాయి అన్నమాట అండి. 50 రూపాయలు కూడా దొరికే అటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇగో అన్నీ బట్టలే. ఇగో ఇవి చూడండి, సీసాలతో తయారు చేసినటువంటి వస్తువులు. కాయిన్స్ కూడా ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి. మొత్తం చాలా వరకు మార్కెట్ అయితే ఉంది. దీనికి మళ్ళీ లైట్లు కూడా వేశారు. చీకటి పడితే కనుక మార్కెట్లో మొత్తం లైట్లు ఉండడానికి. ఇదే చివరి వరకు ఉంది మార్కెట్. తిరిగిన వాళ్ళకి తిరిగినంత అన్నట్టుగా ఉందన్నమాట. చూడండి, మార్కెట్ అంతా కూడా 1300 చూడండి. ఇక్కడ మనకు క్రాక్స్ కనపడుతున్నాయి. ఇది 200 అంట. క్రాస్ 200-300 రూపాయల్లో కనపడుతున్నాయి అనమాట. ఇంచుమించుగా క్రాక్స్కి సంబంధించినటువంటి సామాన్లు లాగానే ఉన్నాయి. చాలా తక్కువలో దొరుకుతున్నాయి అనమాట. అలాగే మిగతావన్నీ కూడా చాలా తక్కువలో ఉంటాయి. చూడండి, హ్యాండ్ బ్యాగుల కాడ నుంచి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి. ఇంకా గిరిజన ఉత్పత్తులు కూడా చాలా ఎక్కువగా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. అవి కూడా చూద్దాం. ఇక్కడ గోవా గిరిజనులు పండించినటువంటి పంటలు అనమాట అండి. ఇవి వాళ్ళు తెచ్చి ఇక్కడ వస్తు మార్పిడి విధానంలో ఇవి అమ్మడం అయితే జరుగుతుంది. ఇవి అమ్మి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూసారా, మొత్తం రకరకాల కూరగాయలు అటువంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా, మామిడి పళ్ళు, అడవిలో పండేటువంటి మామిడి పళ్ళు అనమాట. చిన్న చిన్న సైజు ఉన్నాయి చూసారా. ఉల్లికోళ్ళు, ఉల్లికాళ్ళు అంటారు కదా. సరే, కూరగాయ ఐటమ్స్ కూడా అన్నీ మనకి లభ్యమవుతున్నాయి. నిమ్మకాయలు చూడండి ఎలా పెట్టి అమ్ముతున్నారు. పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ కూడా. బొబ్బాయికాయలు చూడండి, రొయ్యి పొట్టు, ఇదంతా కూడా ఫ్రూట్స్ మార్కెట్ అనమాట. ఇక్కడ చూసారా, రకరకాల ఫ్రూట్స్ అయితే మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. చాలా రకాల అన్నీ, మొత్తం A to Z అన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే కనుక కాలంగుట్లో దిగి అక్కడ నుంచి బండి తీసుకుని వచ్చేయచ్చు. లేకపోతే మనకి పంజిమ్ బస్ స్టాండ్ నుంచి కూడా డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. బస్సులు తీసుకుని వచ్చేయచ్చు అనమాట. మపుసా
మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి. దూపం వేసుకోవడానికి సినిమాను, దాల్చిన చెక్క, ఇంకా మొత్తం రకరకాల ఐటమ్స్. బియ్యం, కందిపప్పు, అడవిలో దొరికే పప్పు, ఆ పప్పు, ఈ పప్పు, గన్నేరు పప్పు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నారు అంతే. రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు, మార్కెట్లో కాదు. ఇంకా దొరకందంటే ఏం లేదనమాట. రకరకాల ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ అసలు A to Z మార్కెట్ అంటే నిజంగా ఇది ట్రైబల్ మార్కెట్ అనమాట. గిరిజనోత్పత్తులు లభించేటువంటి మార్కెటే కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి వస్తువులు లభించేటువంటి మార్కెట్ మనకి ఇక్కడ లభ్యమవుతుంది. ఈ పక్కన బట్టలు ఇంకన్నీ మనకు కనబడుతున్నాయి. చీకటి పడిపోతుంది. లైట్ డౌన్ అవుతుంది. కొంచెం చూడండి, బట్టలు, చెప్పులు, ఇంకన్నీ A to Z ఉన్నాయి ఇక్కడ. నిజంగా వచ్చి చూస్తే గిరిజన ప్రాంతాల్లో జరిగేటువంటి సంతలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంది. కాకపోతే మనం గోవాలో ఉన్నాం కాబట్టి గోవా సంత అని చెప్పాలి దీన్ని. మప్పుసా బస్ స్టాండ్ అనమాట ఇది. బస్సులు ఇక్కడ ఆగితే అదేవిధంగా ఇక్కడ మనకి మార్కెట్ అనేది కనపడుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం మార్కెటే. ఇదిగో చూడండి, ఇది మప్పుసా బస్ స్టాండ్. పంజిమ్ నుంచి ఇక్కడికి బస్సులు ఉంటాయి, అలాగే కాలంగుట్ నుంచి ఉంటాయి. లేదు మనం వెహికల్ తీసుకుని రావాలనుకుంటే కనుక వెహికల్ మీద వచ్చేయచ్చు. బస్ స్టాండ్ దగ్గరే మార్కెట్. ఇదిగో లోపల మార్కెట్ ఉంది చూసారా, ఇదే మార్కెట్. వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అదేవిధంగా మన మిగతా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.